హాయ్ అండి, మీరు ఎప్పుడైనా ఇంత చిన్న ఎండు రొయ్యలతో కర్రీ చేశారా లేదా కామెంట్ చేయండి. నేనైతే ఇంత చిన్న ఎండు రొయ్యలు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. అసలు దీంతో ఎలా కర్రీ చేస్తామో, అసలు వేడి నీళ్ళలో వేయగానే అసలు ఇవి ఉంటాయా, మొత్తం స్మాష్ అయిపోతాయి అనుకున్నాను. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఈ ఎండు రొయ్యల్ని వేడి నీటిలో ఒక 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడిగేశాను. తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఎండు రొయ్యలు వేసేసి కొంచెం లైట్గా పసుపు వేసి ఒక 2 నిమిషాలు వేయించేసి ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, గరం మసాలా పొడి అన్నీ వేసేసుకొని టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఈ ఎండు రొయ్యలను అందులో వేసేసుకొని కలిపేసి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. లాస్ట్లో అయితే కొంచెం వాటర్ని వేసుకుని కొత్తిమీర వేసుకుని దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటే సూపర్గా ఉంది. రోటీతో తిన్నాము, అద్భుతంగా ఉంది. రైస్తో తర్వాత కలుపుకొని తిన్నాము, ఇంకా సూపర్గా ఉంది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.